సూర్యాపేట జిల్లా కోదాడలో శరణం గచ్చామి సినిమా టీం ఆధ్వర్యంలో అంబేద్కర్ జీవిత చరిత్ర నాటికను ప్రదర్శించారు. అంబేద్కర్ ఆలోచన విధానాలే ప్రజాస్వామ్యానికి పునాదులని నాటిక రచయిత దేవేందర్ అన్నారు. అంబేద్కర్ భావజాలాన్ని నేటి సమాజానికి తెలియజేయడమే శరణం గచ్చామి సినిమా ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. ఏళ్లుగా విన్న మాటలే మళ్ళీ మళ్ళీ విని విని చెవులు తిప్పలు పడిపోయాయి. నన్ను అణగారిన వర్గాల నాయకుడిగా మార్చేశారు. నేను ఈ దేశంలో వేసిన ప్రణాళికల్ని ఆవిష్కరించుకోవాలి. మరోసారి ఈ దేశానికి అంబేద్కర్ అంటే ఎవరో, ఏం చేశాడో ఆవిష్కరించుకోవాలి. నన్ను నేనే శాస్త్రాలు ధర్మాలు దేవుడు చెప్పాడంటూ హీనమైన నీరసంగా కనిపిస్తున్నావు. తగ్గింది. కానీ అంబేద్కర్ గారు కొందరికి ఏదో రిజర్వేషన్లు, ముఖ్యంగా నిమ్న జాతుల కోసం వాళ్ళ అభ్యున్నతికి కృషి చేశాడనేది ఇటు పాలకులు కానీ అటు ఆ వర్గానికి చెందిన వాళ్ళు కానీ అనుకుంటా ఉన్నారు. ఆయన జీవితాన్ని చదివిన తర్వాత అది చాలా కరెక్ట్ కాదు. ఆయన కొందరివాడు కాదు, అందరివాడు. బ్రిటిష్ గవర్నమెంట్ టైంలోనే అందరి కోసం ఆయన ఎన్నో చేశాడు. ముఖ్యంగా కార్మికులందరికీ వేళ 8 గంటల పనిదినం 1942లోనే ఆయన లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు 8 గంటల పని దినాన్ని అమలు చేయడంతో పాటు యూనియన్ పెట్టుకునే హక్కు కల్పించడం, అట్లాగే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్కి సంబంధించిన అంశాలను పొందుపరచడం కానీ, సమాన పనికి సమాన వేతనం స్త్రీలకు కూడా కల్పించడంలో కానీ, ఇట్లా కార్మిక వర్గానికి ఆయన ఎన్నో చేశాడు. ఈవేళ ఏ యూనియన్ ఆఫీసులో అయినా సరే, ఏ ఎఫిలియేటెడ్ సంఘాలైనా ఫస్ట్ ఆ ఆఫీసులో ఉండాల్సిన ఫోటో ఏదైనా ఉందంటే అది అంబేద్కర్ గారినే ఉండాలి. తర్వాత ఆ నాయకులు మిగిలినటువంటి వాళ్ళు. ఎందుకంటే ఈ దేశంలో నేను కూడా ఒక కార్మికుడిగా, ఒక అధికారిగా దాదాపు 38 సంవత్సరాలు ఆయన చెప్పినటువంటి సౌకర్యాలు అనుభవించిన వాళ్ళు. ఇది కులానికి సంబంధించిన అంశం కాదు. ముఖ్యంగా మహిళల గురించి చెప్పాలంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు సతీ సహగమనం గురించి, వీరేశలింగం పంతులు గారు వితంతు వివాహాల గురించి, కన్యాశుల్కం మీద గురజాడ అప్పారావు గారు కృషి చేశారు. ఈయన స్త్రీ జీవితం మొత్తం సంపూర్ణంగా మార్చడం కోసం కృషి చేయడమే కాదు, ఆయన శక్తి మేరకు ఆ పని చేశాడు. ఆయన ఏ కులం వాడినైనా పెళ్లి చేసుకునే హక్కు, వాడు దుర్మార్గుడైతే విడిపోయే హక్కు, ఆస్తిల హక్కు, సమాన పనికి సమాన వేతనం హక్కు, అలాగే ఆవిడికి సంబంధించినటువంటి సర్వ హక్కులు, సంపూర్ణమైనటువంటి జీవితాన్ని